నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ను పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పరిశీలించారు. సీఎం కేసీఆర్ తో కలిసి కొండపోచమ్మ రిజర్వాయర్ ను సందర్శించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నీటి పారుదల ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా కొండపోచమ్మ రిజర్వాయర్ ను పరిశీలించారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా రంగనాయక సాగర్ జలాశయాన్ని ఏరియల్ వ్యూ ద్వారా సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇక జిల్లా పర్యటనలో భాగంగా ఇల్లు లేని పేదల కోసం దేశంలోనే ఆదర్శంగా నిర్మించిన 2 పడక గదుల ఇళ్లతో పాటు సుమారు 1200 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. సిద్దిపేట కేసీఆర్ స్వస్థలం కావడం వల్ల మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మెదక్ జిల్లా నార్సింగ్ లో విషాదం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమ జంట కథ విషాదాంతమైంది. ప్రేమికుల రోజున ఇంటి నుంచి అదృశ్యమైన ఖలీల్, కల్పనలు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖలీల్, కల్పన గతంలో ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. కల్పనకు 2 నెలల క్రితం వేరే పెళ్లి చేశారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరి మృతదేహాలు నార్సింగ్ చెరువులో లభ్యమయ్యాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వనపర్తి జిల్లా ముమ్మలపల్లి నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం సమయంలో అతని శరీరంపై పలు వాహనాలు వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జైంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్లోని సరిహద్దు ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి షింకున్లా సొరంగాన్ని నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య 4.1 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. నిము, పదాం, దార్చా రోడ్ లింకులు 1681 కోట్ల వ్యయంతో ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయనుంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో లద్దాఖ్కు సులువుగా చేరుకోవడానికి ఈ టన్నెల్ ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో భేటీ అయ్యారు. ఠాక్రేతో భేటీ అయిన వారిలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డిలు భేటీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులు, నాయకుల తీరుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తన ఓటు హక్కును అగర్తలలో వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు గోపాల నవీన్ రాజ్ పై అంజనీదేవి అనే మహిళ చేసిన ఆరోపణలు పూర్తిగా వాస్తవమని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయని భరత్ అన్నారు. గతంలో అంజనీదేవి చాలా మందిపై వ్యక్తిగత ఆరోపణలు చేసి డబ్బులు లాక్కుందని తెలిపారు. ప్రజలకు సేవలు చేస్తున్న నవీన్ రాజ్ పై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. కావాలని నవీన్ రాజ్ను రాజకీయంగా దెబ్బకొట్టాలని ఇలా మాట్లాడుతుందని, కొందరు మాజీ సీనియర్ నాయకులు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక ఉన్న వారి పేర్లు, ఆధారాలు చాలా ఉన్నాయని సమయం వచ్చినప్పుడు బయట పెడతామని తెలిపారు. భారత్ జోడో యాత్రను విజయవంతంగా ముగించిన రాహుల్ గాంధీ విహారయాత్రను ఆస్వాదిస్తున్నారు. 2 రోజుల వ్యక్తిగత పర్యటనలో భాగంగా కాశ్మీర్కు వచ్చిన రాహుల్ గాంధీ చిన్నపిల్లాడిలా మారారు. గుల్మార్గ్ లో మంచు వాలుల్లో స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. భారత్ జోడో యాత్ర తర్వాత గుల్మార్గ్ లో విహారయాత్రను ఆస్వాదిస్తున్నానని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ స్కీయింగ్ వీడియో వైరల్ అవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో ఆటోను తెలుగు పచ్చళ్లకు సంబంధించిన బస్సు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 7 మహిళా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హైదరాబాద్ లోని సన్షైన్ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారిలో 3 మహిళలు చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి డేవిడ్ మాల్పాస్ రాజీనామా చేయనున్నారు. పదవీకాలం ఇంకా ఏడాది ఉండగానే ఆయన అర్ధాంతరంగా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2019లో డేవిడ్ మాల్పాస్ ను డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షునిగా నియమించారు. పేద, అభివృద్ధికి చెందే దేశాలకు ఆర్థిక సాయం అందించడంలో డేవిడ్ మాల్పాస్ కీలక పాత్ర ఉంది. అయితే ఏడాది పదవీకాలం ఉండగానే రాజీనామా ప్రకటించడంపై కొన్ని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి కొండ మీద నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 39 మంది మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున పశ్చిమ పనామా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కొలంబియా నుంచి డేరియన్ లైన్ ను దాటి పనామాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని ఓ శిబిరానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. సూర్యాపేట మండలం ఎండ్లపల్లి గ్రామంలో శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి కోదండరామస్వామి సమేత ఆలయ ప్రతిష్టాపన మహోత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ భిక్షం, ఇతర నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ సోదరుడు రామచందర్ పార్టీ వీడారు. జహీరాబాద్ లో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చే పార్టీలో చేరినట్లు రామచందర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం రజకులకు, నాయి బ్రాహ్మణులకు తగిన ప్రోత్సాహం అందిస్తుందని, కోట్లాది రూపాయల సబ్సిడీ ఇచ్చిందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో అధునాతన ధోబీ ఘాట్ ను ఆయన ప్రారంభించారు. రజకులకు ఉపయోగపడే ధోబీ ఘాట్ ను నూతన టెక్నాలజీతో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించామన్నారు. ఈ అవకాశాన్ని రజకులందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవి ఉపాధి హామీ పనులను, నర్సరీలను పరిశీలించారు. అంబాల కమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువు పూడికతీత పనులను, నర్సరీని, ఎస్ఆర్ఎస్పీ కాలువ పూడికతీత పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పనికి వచ్చే ప్రతి ఒక్కరూ తమ కార్డును వెంట తీసుకుని రావాలని సూచించారు. 2 గ్రామాల నర్సరీలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. ఇక పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ఐనవోలులోని 133 kV సబ్ స్టేషన్ ను సందర్శించారు. ట్రాన్స్కో ఏఈ తోట ఐలయ్యను కలిసి వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు తెలుసుకున్నారు. ఏసీడీ, ఎఫ్సీఏ ఛార్జీలు వసూలు చేయకూడదని అధికారులకు రాసివ్వాలని రేవంత్ ఏఈకి చెప్పారు. రైతులకు కరెంటు ఎప్పుడొస్తుందో వారం ముందే షెడ్యూల్ ఇవ్వాలని సూచించారు. రాత్రిపూట కరెంటుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పగటిపూట కరెంటు ఇవ్వాలని కోరారు. రేవంత్ సూచనలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఏఈ చెప్పారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం కేంద్రంలోని ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన 7 యువతులను బట్టీ యజమానులు లైంగికంగా వేధిస్తున్నారని ఒరిస్సా అధికారులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒరిస్సాకు చెందిన మహిళలను సంగారెడ్డిలోని సఖీ కేంద్రానికి తరలించారు. ఈ కేసులో విచారణ చేస్తున్నామని, నిజాలు తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణఖేడ్ ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. పెంబి మండలంలో పసుపుల వంతెన నిర్మాణంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండించారు. బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. కాసులకు కక్కుర్తిపడ్డ నాయకులు, అధికారులు 10 కాలాల పాటు పరిమితంగా ఉండాల్సిన వంతెనను నాణ్యత ప్రమాణాలు లేకుండా నిర్మించి వరదకు కొట్టుకుపోయేలా చేశారని ఆయన విమర్శించారు. లోతేరే తండా గ్రామంలో పాఠశాల ఆవరణలోని కొందరు మద్యం సేవిస్తున్నారని, వారిని అడ్డుకుంటే తాగిన సీసాలతో కొడతామని విద్యార్థులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో సమస్యలను కొట్టిమిట్టాడుతున్నాయని, ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాలు సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హత్సేహత్ జోడో యాత్ర జోరుగా సాగుతుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతలు, జిల్లాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో జోడో యాత్ర చేపట్టారు. మాజీ మంత్రి జానారెడ్డి అనుముల కేంద్రంలో నిర్వహించిన ఈ పాదయాత్రలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ మాయమాటలు చెప్పి మూటల సంచులతో వచ్చి గెలుస్తున్నాడని జానారెడ్డి ఆరోపించారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది తానేనని చెప్పారు. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12న బస్సులు తగలబడిన కేసును పోలీసులు ఛేదించారు. భారతి ట్రావెల్స్ లో వీరబాబు అనే వ్యక్తి 3 బస్సులకు నిప్పు పెట్టాడు. నిందితుడు వీరబాబు ఈ ట్రావెల్స్ లోనే 2 నెలలుగా పనిచేస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ట్రిపుల్ విషయంలో ట్రావెల్స్ ఓనర్ కృష్ణారెడ్డి, అతడి తమ్ముడి కొడుకు యశ్వంత్ రెడ్డి కొట్టడంతోనే నిందితుడు కోపంతో 3 బస్సులను పెట్రోల్ పోసి పెట్టాడని పోలీసులు తెలిపారు. వీరబాబుతో పాటు అతడిపై దాడి చేసిన కృష్ణారెడ్డి, యశ్వంత్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ జిల్లాలోని పాకాల చెరువులోకి గోదావరి నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. గోదావరి జలాలపై ప్రాజెక్టు నిర్మించి పాకాల చెరువులోకి నీటిని తీసుకురావడం అసాధ్యమని గత ప్రభుత్వాలు ఎద్దేవా చేశారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని పాకాల చెరువులోకి గోదావరి నీటిని తీసుకువచ్చాయని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వాలు రైతుల కష్టాలు తెలుసుకుని
ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ఉంటే రైతులు నష్టపోయేవారు కాదన్నారు. రైతుల కష్టాలు చూడలేక కేసీఆర్ ను ఒప్పించి గోదావరి జలాలు తీసుకొచ్చామని, ఈ ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్యే కొనియాడారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, యాసంగి పంటకు గోదావరి జలాలను ఇస్తామని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్లను వస్తు సేవల పన్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలు అంగీకరిస్తే వెంటనే వాటిని జీఎస్టీ కిందకు తీసుకొస్తామన్నారు. రికార్డు స్థాయిలో ఉన్న పెట్రోల్ ధరలను నియంత్రించేందుకు వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సాధ్యమవుతుందని సీతారామన్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినట్లు తెలుస్తోంది. సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలంటూ తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో జనవరి 12న అమరావతికి వెళ్లి ఏపీ క్యాడర్లో రిపోర్ట్ చేసిన సోమేష్ కుమార్ ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. మరోవైపు ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసి నెల రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పోస్టు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలన్న నిర్ణయానికి వచ్చిన ఆయన ఈ మేరకు దరఖాస్తు పెట్టుకున్నారు. తాజాగా ఆయన దరఖాస్తును ముఖ్యమంత్రి జగన్ ఆమోదించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకోడిమ గ్రామ పంచాయతీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ రఘు ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా బియ్యం అక్రమ రవాణా గుట్టు బయటపడింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గానికి బియ్యం తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసులో కలకోడిమ గ్రామానికి చెందిన 4గురిని అరెస్ట్ చేశారు. తిరుపతి శ్రీనివాస మంగాపురంలో టీటీడీ నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో 5వ రోజు గరుడ వాహనంపై మాడ వీధుల్లో శ్రీనివాసుడు విహరించారు. గరుడ వాహన సేవలో స్వామివారిని ప్రసన్నం చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ సందర్భంగా తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి నగర వీధుల గుండా శోభాయాత్ర శ్రీనివాస మంగాపురం చేరుకుంది. గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించారు. గరుడ సేవకు సారెను స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమర్పించారు. పొరుగు దేశం పాకిస్తాన్లో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. పాలు, వంట నూనె, గోధుమలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. లీటర్ పాల ధర 210 రూపాయలు ఉంది. వంట నూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరుకుల ధరలన్నీ కానీ విని ఎరుగునంతగా పెరిగి జనానికి చుక్కలు చూపుతున్నాయి. పాక్ ప్రజలపై షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. తాజాగా పెట్రోల్ పై 22 రూపాయల 20 పైసలు, హై స్పీడ్ డీజిల్ పై 17 రూపాయల 20 పైసలు, కిరోసిన్ పై 12 రూపాయల 90 పైసలు చొప్పున వడ్డించింది. లీటర్ పెట్రోల్ పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర 272 రూపాయలకు చేరింది. డీజిల్ పైన 17 రూపాయల 20 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర 280 రూపాయలకు పెరిగింది. పెరిగిన ధరలు ఇవాళ తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చాయి. డాలర్తో రూపాయి విలువ క్షీణించడం వల్ల ఈ పెరుగుదల ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్ పై బాంబు దాడి జరిగింది. ముసుగు ధరించిన ఓ వ్యక్తి 2 నాటు బాంబులు విసిరాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం గేటు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి వరుసగా 2 బాంబులు విసిరాడు. దీంతో ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. అక్కడున్న వాళ్లు అతడిని పట్టుకునేందుకు పరిగెత్తగా దుండగుడు బైక్ పై పరారయ్యాడు. క్యాంటీన్ బయట ఈ దాడి జరిగిందని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. బీబీసీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిరసనలు దేశం దాటి విదేశాలకు కూడా పాకాయి. తాజాగా లండన్ కు మోదీ సెగ తగిలింది. లండన్ లో ఉన్న బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రవాస భారతీయులు ఆందోళనలు చేపట్టారు. బీబీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన బొమ్మను 100 రూపాయల నాణ్యంపై ముద్రించాలని నిర్ణయించడం తెలిసిందే. ఇది ప్రత్యేకంగా తయారు చేసిన వెండి నాణ్యం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక విజ్ఞప్తితో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. 100 రూపాయల వెండి నాణ్యంపై టీడీపీ వ్యవస్థాపకులు తెలుగు వారి ఆత్మ గౌరవ ప్రతీక స్వర్గీయ ఎన్టీఆర్ బొమ్మను ముద్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. తెలుగు వారందరికీ ఇది గర్వకారణమని పేర్కొన్నారు. తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రి పాలైన నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లుగా సమాచారం అందుతోంది. ఇంతకాలం ఆయన కోలుకుంటున్నారని భావించినా ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తోంది. గత 20 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతున్న తారకరత్నకు
విదేశీ వైద్యులచే చికిత్స అందించారు. మధ్యలో కాస్త కోలుకున్నట్లు కనిపించినా మళ్ళీ అదే పరిస్థితి నెలకొంది. ఇవాళ తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మరోసారి స్కానింగ్ చేశారు వైద్యులు. మరి కాసేపట్లో తారకరత్న ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు వైద్యులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు కోర్టు షాక్ ఇచ్చింది. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు కోర్టు బెయిల్ నిరాకరించింది. వీరందరిపై కీలకమైన ఆధారాలను ఈడీ అధికారులు కోర్టు ముందు ఇదివరకే ఉంచారు. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు మనీ లాండరింగ్ వ్యవహారంలో నమోదైన కేసుల్లో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. కాగా ఈ కేసులో ఈడీ, సిబిఐ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. వరుస అరెస్టులతో కేసు దర్యాప్తును స్పీడప్ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు రాజకీయ, వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దర్శించుకున్నారు. సతీ సమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీష్ యాదాద్రీసునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం యాదగిరిగుట్టలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన ఆయన తెలంగాణ ప్రభుత్వం చేసింది మాత్రమే చెప్పుకుంటుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. బీజేపీ మాత్రం అన్ని దూటా మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం హిందుత్వం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారతదేశం ఐక్యత కోసమే రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని తెలిపారు. ఇక తెలంగాణలో 9 ఏళ్లుగా సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరిట పెద్ద దోపిడీ జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నీటిపారుదల రంగంలో తెలంగాణ మోడల్గా ఉందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల విధానాన్ని పంజాబ్లో కూడా అమలు చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా మర్కుక్ పంప్ హౌస్ ను సీఎం భగవంత్ మాన్ పరిశీలించారు. తెలంగాణలోని అన్ని వనరులు పంజాబ్లోనూ ఉన్నాయన్నారు. అక్కడ కూడా సాంకేతికతను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. తెలంగాణలో కాల్వల ద్వారా పంటలు పండించడంపై హర్షం వ్యక్తం చేశారు. పంజాబ్లో బావులు, బోర్లతోనే పంటలు ఎక్కువగా పండుతున్నాయన్నారు. పంజాబ్లోనూ కాల్వలను నిర్మించి వ్యవసాయానికి సాగునీరు అందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా రైతులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని సీఎం భగవంత్ మాన్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి అన్నదాతలు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు కూడా నిర్వహించారని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. అయినా 80% మంది వ్యవసాయమే చేస్తున్నారని, రైతుల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. కరెంటు కోతలు, ఛార్జీల పెంపుతో రైతులు జనాన్ని ఇబ్బంది పెడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ విషయంలో గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని రేవంత్ విమర్శించారు. 3 ఫేజ్ కరెంటుని ఇష్టానుసారం కాకుండా ప్రణాళికాబద్ధంగా సరఫరా చేయాలని సూచించారు. వ్యవసాయానికి గంట పాటు కరెంటు ఇచ్చి మరో గంట కట్ చేయడం, రాత్రిపూట విద్యుత్ సరఫరా చేయడం వల్ల రైతులకు ఉపయోగం లేకుండా పోతుందని అన్నారు. ఏసీడీ ఛార్జీల బాధుడితో జనాలు ఇప్పటికే తీవ్ర ఇబ్బంది పడుతుండగా ఏప్రిల్ 1 నుంచి ఎఫ్సీఏ ఛార్జీలు మోపేందుకు సిద్ధమవుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నష్టం జరిగేలా ఏం మాట్లాడలేదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడింది ఒకటైతే మీడియాలో మరొకటి వచ్చిందని, ప్రజలకు ఇంకోలా అర్థమైందని అన్నారు. ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్ కు నష్టం జరగదని స్పష్టం చేశారు. ఠాక్రేను మర్యాదపూర్వకంగా కలిశానన్న ఆయన రాజకీయ అంశాలపై చర్చించినట్లు చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలను ఏ విధంగా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేశామన్నారు. తెలంగాణలో ఎక్కడా ప్రాంతీయ విభేదాలు లేవని మంత్రి తలసాని స్పష్టం చేశారు. అందరికీ ఉపాధి కల్పించడమే తమ బాధ్యత అని తెలిపారు. అధికారంలోకి చాలా రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రజలకు ఏ పార్టీ సేవ చేస్తుందనేది ముఖ్యమని చెప్పారు. యూసఫ్గూడ స్టేడియంలో తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ టెక్నీషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం, వేణుగోపాలాచారి పాల్గొన్నారు. అధికారంలో ఉన్న తమ పార్టీ పేదల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. పెద్ద వంగర మండలం అవతాపూర్ గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవతాపూర్ గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటును బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు షర్మిల. ఇక్కడ గ్రామ మహిళలు ఎదురు తిరిగి దగ్గరుండి వైఎస్ఆర్ విగ్రహాన్ని కట్టించారని చెప్పారు. చలిమంటలు వేసుకుని మరీ విగ్రహాన్ని కట్టించారని, రాత్రి అంతా కాపలా కాశారని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదన్నారు.
కొండగట్టు ఆలయానికి నిధులు ఇవ్వడాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కోర్టులు మొట్టికాయలు పెట్టిన కేసీఆర్ మారడం లేదని ఆరోపించారు. కేసీఆర్ 600 కోట్లు ప్రజల సొమ్మును కొండగట్టు ఆలయానికి ఎందుకు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆర్ఎస్ఎస్ నేతలతో టచ్ లో ఉంటున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ అజెండాను కేసీఆర్ అమలు పరుస్తున్నాడన్న ఆయన తన కూతురు కవిత అరెస్టును తప్పించకపోవడానికేనా అని నిలదీశారు. కేసీఆర్ బీజేపీ బి టీం అని మరోసారి నిరూపించుకున్నాడని విమర్శలు గుప్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిపిఐ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని అటవీశాఖ క్రీడా మైదానం నుంచి ప్రారంభమైన ప్రదర్శన మార్కెట్ యార్డ్ వరకు కొనసాగింది. స్వయం సహాయక సంఘాల రుణాల మాఫీ చేయాలని, ప్రతి సభ్యురాలికి వడ్డీ లేని రుణం 10 లక్షలు మంజూరు చేయాలని నినాదాలతో కూడిన డిమాండ్ చేస్తూ ప్రదర్శన కొనసాగించారు. అదాని ఇష్యూపై సుప్రీంకోర్టులో మరో పిల్ దాఖలైంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ లీడర్ జయ ఠాకూర్ కోరారు. ఈ పిల్ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఓకే చెప్పింది. ఈ నెల 24న విచారణ చేపడతామని మొదట చెప్పింది. అయితే ఇదే ఇష్యూపై దాఖలైన 2 పిల్స్ పై ఈ నెల 17న విచారణ జరగనుందని, వాటితో కలిపి విచారించాలని జయ ఠాకూర్ తరపు లాయర్ కోరారు. దీంతో అదే రోజున విచారణ చేపడతామని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ఆది మహోత్సవ్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు. ఆది మహోత్సవ్లో గిరిజనుల వారసత్వాన్ని ఒకే వేదికపై 200 స్టాళ్లలో ప్రదర్శిస్తున్నారు. సుమారు 1000 మంది గిరిజన కళాకారులు ఈ మహోత్సవంలో పాల్గొంటున్నారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్నందున చేనేత, కుండలు, హస్తకళలు, ఆభరణాలు వంటి సాధారణ ఆకర్షణలతో పాటు గిరిజనులు పండించే ప్రత్యేక అన్నాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 27 వరకు ఆది మహోత్సవ్ జరగనుంది. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ను పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పరిశీలించారు. సీఎం కేసీఆర్ తో కలిసి కొండపోచమ్మ రిజర్వాయర్ ను సందర్శించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నీటిపారుదల ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా కొండపోచమ్మ రిజర్వాయర్ ను పరిశీలించారు. కొండపోచమ్మ సాగర్ పరిశీలన తర్వాత భగవంత్ మాన్ మర్కుక్ మండలం ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామాల మధ్యనున్న చెక్ డ్యామ్ ను పరిశీలిస్తారు. ఆ తర్వాత మల్లన్ సాగర్, గజ్వేల్ పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చెందిన పాండవుల చెరువుని పరిశీలిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరూ రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కూలీలు. కూలి పనుల నిమిత్తం ఆటోలో వెళుతున్న వారిని బస్సు రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారందరూ చెల్లా చెదురుగా పడిపోయారు. ఆటోలో మొత్తం 12 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరిలో 3 మహిళలు మృతి చెందగా కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హత్య కేసులో ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ వివేకా కుటుంబం అభ్యంతరం తెలిపింది. వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు సౌభాగ్యమ తెలిపారు. ఈ నెల 27న సునీల్ బెయిల్ పిటిషన్ పై అభ్యంతరాలపై వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ప్రకటించడమే ఇందుకు నిదర్శనమన్నారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఆలయ చైర్మన్ రమేష్ శర్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కోర్టులు మొట్టికాయలు వేసిన కేసీఆర్ మారడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. కేసీఆర్ 600 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును కొండగట్టు ఆలయానికి ఎందుకు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ అజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నాడన్న పాల్ తన కూతురు కవితను అరెస్ట్ నుంచి తప్పించేందుకే ఇదంతా చేస్తున్నారా అని నిలదీశారు. కేసీఆర్ ఆర్ఎస్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నాడని, కేసీఆర్ బీజేపీ బి టీం అని మరోసారి నిరూపించుకుంటున్నాడని విమర్శించారు. ఆ కారణంగానే కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కావడం లేదని, తాను సెక్యులర్ అని చెప్పుకుంటున్న సీఎం చర్చిలకు, మసీదులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కొండగట్టు ఆలయానికి నిధులు ఇవ్వడాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ మాయమాటలు చెప్పి మూటల సంచులతో వచ్చి గెలుస్తున్నాడని మాజీ మంత్రి జానారెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా అనుమూల కేంద్రంలో ఆయన హత్సేహత్ జోడో యాత్ర చేపట్టారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది తానేనని చెప్పారు. కేంద్రంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలు, మోసాలను ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ఉద్దేశమని స్పష్టం చేశారు. అధికారం లేకుండా మీకు అండగా, తోడుగా నిలుస్తున్నానని జానారెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి పరశోత్తం రూపాల రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నాల్కల్ మండలం గాంగ్వార్లో బీజేపీ దళిత నాయకుడు మల్లేష్ ఇంట్లో కేంద్ర మంత్రి అల్పాహారం చేసి జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అనంతరం మండల బీజేపీ ముఖ్య నాయకులతో చిట్ చాట్ నిర్వహించారు. అక్కడి నుంచి నారాయణఖేడ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మద్దుల్ తాండా జగదాంబాదేవి ఆలయంలో బంజారాల ఆరాధ్య దైవం రామ్రామ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విగ్రహ ప్రతిష్టాపన కోసం 3 రోజుల పాటు యజ్ఞం నిర్వహిస్తున్నామని, భక్తులకు అన్నదానం ఉంటుందని తాండా పెద్దలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జగదాంబాదేవి రామ్రామ్ మహారాజ్ కృప పొందగలరని కోరారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ వైఖరిపై ఆయన అసంతృప్తి ఉన్న సంగతి తెలిసిందే. తన అనుచరులతో అత్యవసరంగా సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న విధానాలు మంచిగా ఉన్నా రాష్ట్ర బీజేపీలో వ్యవహారాలు మాత్రం వ్యాపారపరంగా నడుస్తున్నాయని, ఈ కారణంతోనే బీజేపీ నుంచి వెళుతున్నారని కన్నా తెలిపారు. ఇక తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ అన్నారు. వీర్రాజు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆవగింజంత మచ్చలేని గొప్ప వ్యక్తి అని తెలిపారు. న్యాయపరంగా వివాదరహిత భూమి విషయంలో సోము వీర్రాజు మీద నిందలేశారని అన్నారు. కొన్ని నకిలీ దళిత సంఘాల బెదిరింపులకు భయపడేది లేదని తెలిపారు. రాజకీయ విమర్శలకు కూడా ఒక అర్థం ఉండాలని, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రం అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తుంటే దానికి అడ్డుపడి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.